బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో స్వతంత్ర సిట్తో విచారణ జరిపించాలంటూ కోర్టు ఆదేశించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరిన విషయం తెలిసిందే. దీంతో జనరల్ సిట్ విచారణపై తమకు ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. అయితే సిట్ పై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక స్వతంత్ర దర్యాప్తు జరిగితే మంచిదేనని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. ఇక దర్యాప్తు సంస్థలో 5 సభ్యులు ఉండాలంటూ తెలిపారు. ఇందులో సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2తో పాటు FSSIA నుంచి ఒక నిపుణుడు ఉండాలంటూ న్యాయమూర్తులు పేర్కొన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎండీ సురేష్ ఖండేరావు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, స్వప్న మొత్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై అంశంపై సుప్రీంకోర్టు పూర్తిగా కూడా విచారణ జరిగింది. అయితే జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం దీన్ని విచారించింది. 5 సభ్యులతో ఒక స్వతంత్ర సిట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే దీనిలో సిబిఐ నుంచి 2, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తరఫున 2, అదేవిధంగా FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని కూడా సూచించింది. అయితే అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టుకి తెలిపారు. మొత్తం అంశాన్ని కూడా పరిశీలించాను. సిట్టు సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. వచ్చిన ఆరోపణలో నిజం ఉంటే ఆమోదయోగం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా కూడా భక్తులున్నారు కాబట్టి సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనంతరం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే దీనిపై అయితే ఈ రోజు విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే కొనసాగించాలా లేదంటే ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై కూడా కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని చెప్పేసి కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సూచించింది. అనంతరం విచారణ అనేది నిన్నటికి వాయిదా వేశారు. అయితే ఆ ప్రకారమే ఇప్పుడు నిన్న 3:30కు జరగాల్సినటువంటి ఈ యొక్క విచారణ తుషార్ మెహతా తన 4 కోట్ల మరో కేసు విచారణలో ఉన్నందున ఈ కేసు విచారణ ఈ రోజుకి వాయిదా పడింది. అయితే ధర్మాసనం అయితే ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నటువంటి జస్టిస్ బిహార్ గవాయి కల్తీ నెయ్యి వివాద కేసులో ఈ రోజు మొదటి నెంబర్ కింద విచారించడానికి అంగీకరించారు. అయితే మొత్తంగా ఈ యొక్క కేసుకు సంబంధించి అయితే ఎట్టకేలకు ఈ రోజు వెలువడినటువంటి తీర్పు అయితే ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంతో ఈ తిరుమల దేవస్థానం అనేది చాలా ఎంతో కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఎంతో ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల దేవస్థానానికి భక్తులు ఉన్నారు కాబట్టి ఈ కోర్టు తీర్పుకు సంబంధించి అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈ తీర్పుకు సంబంధించి ఒక ఉత్కంఠ అనేది తొలగిపోయిందని చెప్పుకోవాలి. మరి 5 ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తే ఏదైతే విచారణ ఉంది, ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం ఈ యొక్క ఆరోపణలు చేశారు కాబట్టి ఈ నెయ్యిలో ఏదైతే ఈ నెయ్యిలో జంతు కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు కలిశాయని చెప్పేసి ఆరోపణలు ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ యొక్క సిట్ బృందాన్ని ఏపీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తే ఎక్కడన్నా ఒకవేళ ఈ విచారణలో వన్ సైడ్ గా వెళ్తుందనే ఉద్దేశంతో దీంట్లో 2-3 బృందాలుగా దీన్ని ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వం, అదేవిధంగా కొంతమంది ఏపీ ప్రభుత్వం తరఫున 2, అదేవిధంగా దీంట్లో సిబిఐ నుంచి FSSAI నుంచి కూడా ఒక సభ్యులు కూడా ఉండాలని చెప్పేసి కూడా ధర్మాసనం సూచించింది. మరి ఈ రేపటి నుంచి ఈ యొక్క విచారణ అయితే మొదలవుతుంది. మొత్తంగా ఈ 3 సభ్యులతో కూడినటువంటి బృందం రేపటి నుంచి కల్తీ నెయ్యిపై మాత్రం విచారణ చేపట్టి అతి త్వరగానే ఈ యొక్క విచారణని మళ్ళీ
కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కోర్టుకు కూడా అందించే అవకాశం అయితే కనబడతా ఉంది. అదే సాంబశివరావు, ఇప్పటికే 5 సభ్యులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోర్టు సూచించిన నేపథ్యంలో ఇక సిబిఐ నుంచి 2, సిట్ నుంచి 2, ఇంకా మరొకరు మొత్తంగా 5 సూచించారు. మరి ఇందులో ఎవరెవరిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి? మొత్తంగా అంటే ఇప్పుడు ఏపీ తరపున అయితే గతంలో ఒక పక్క ఇటు ప్రస్తుతం డీజీపీగా చేస్తున్నటువంటి డిఐజీగా చేస్తున్నటువంటి గుంటూరు డిఐజీగా చేస్తున్నటువంటి త్రిపాఠి, అదేవిధంగా మరొక రాజశేఖర్ ని అదే పిహెచ్డి రామకృష్ణన్ కూడా ఏపీ నుంచి గతంలోనే అనుకున్నారు చిట్టు బృందంలో ఏర్పాటు చేస్తారని. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తారనుకోవాలి. మరి సిఐడి తరపున ఎవరిని, సిబిఐ తరపున ఏ ఇద్దరు వ్యక్తులు వస్తారు అనేది ఇంకా తెలియాల్సిన అయితే అవసరం అయితే కనబడతా ఉంది. చిట్టు బృందాల్లో మాత్రం ఇక ఒక ఏపీ తరఫున మాత్రం ఒక 2 పోలీసు అధికారులు అయితే ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఆ సిబిఐ తరపు నుంచి కేంద్రం నుంచి వస్తారు కాబట్టి వీళ్ళు కేంద్రం నుంచి మరి ఏ అధికారులు వస్తారనేది మాత్రం ఇంకా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా FSSAI నుంచి కూడా ఒక సభ్యుల్ని ఉండాలని కూడా సూచించారు. అయితే ఇక్కడ నుంచి కూడా అయితే ఇప్పుడు ఏపీ నుంచి అయితే 2 వ్యక్తులు అయితే ఖచ్చితంగా కనపడతా ఉన్నారు. ఒకటి పిహెచ్డి రామకృష్ణ, అదేవిధంగా గుంటూరు డిఐజీగా చేస్తున్నటువంటి త్రిపాఠి ఈ యొక్క సిట్ బృందంలో వీళ్ళని విచారణ అధికారులుగా వేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తంగా మరి మరో సిబిఐ కానీ ఇంకొక సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు వస్తారనేది మాత్రం మరి ఈ రోజు కానీ రేపు కానీ వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా ఇది విచారణ చేయాలి. ఎందుకంటే ఎంతో మంది కోట్ల మంది హిందూ భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఒక వన్ సైడ్ పోకుండా నిజాయితీగా ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఆ నెయ్యికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు పూర్తి చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆరోపణ చేసింది కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్, గతంలో వచ్చినటువంటి నెయ్యి, ఆ ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడైతే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారో, గత ప్రభుత్వంలో ఎక్కడ జరిగిందని చెప్పారో దాన్ని ప్రత్యేకంగా కూడా విచారణ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అధికారులను నియమించే అవకాశం అయితే కనబడుతోంది. మరి ఈ అధికారులు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది విచారణకు సంబంధించినటువంటి తీర్పు అనేది కొద్దిసేపటి క్రితమే వెలువరించారు కాబట్టి మరి ఇవాళ లేకపోతే రేపు అనేది ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్చించుకొని ఒక విచారణ అధికారులుగా ఒక ఎవరైతే స్పష్టంగా నీతి నిజాయితీగా విచారణ చేస్తారో అటువంటి అధికారులను చూసి ఒక ఎవరైతే నిబద్ధత ఉండే అధికారులను మాత్రం ఈ విచారణలో అధికారులుగా నియమించే అవకాశం అయితే కనబడతా ఉంది. స్వప్న, అయితే సాంబశివరావు, ఈ కేసుకు సంబంధించి సిట్ వద్దంటూ కూడా వైఎస్ఆర్సీపీ వాదిస్తుంది, సిబిఐకి అప్పగించాలంటూ కూడా చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సిబిఐ అధికారి పర్యవేక్షణలో ఇవి జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. అయితే నిర్ణీత కాలంలో ఈ కేసును సాల్వ్ చేయాలంటూ కూడా కాల పరిమితిని కోర్టు ఏమీ విధించలేదు. మరి ఇది ఎంతకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయి? పూర్తిగా సిట్ దీన్ని చూసుకుంటుందా, లేకపోతే రెండు కలిసి చూసుకుంటే, లేకపోతే టోటల్గా సిబిఐకి చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే ఇది ఒక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అనేది ఒక మన రాష్ట్రంలోనే కాకుండా ఏపీలోనే కాకుండా ఎందుకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అంశంపై దుమారం లేపుతున్నటువంటి అంశం ఉంది. కాకపోతే దీంట్లో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నాయకులు కోరుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ సిట్ బృందాన్ని ఏపీ తరపునటువంటి అధికారులు వేస్తే వాళ్ళు వన్ సైడ్ గా చేసి తప్పు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతమంది మనోభావాలకు సంబంధించిన అంశం కావచ్చు అని చెప్పేసి ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ అదేవిధంగా టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ రవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క అంశాలు ఎప్పుడు కూడా తప్పుదో పట్టకూడదని చెప్పేసి ప్రస్తుతం సిబిఐ నుంచి అదేవిధంగా ఏపీ నుంచి మరొక సంస్థ నుంచి మొత్తం మూడు తరపుల అధికారులు ఉంటారు కాబట్టి ఏ విచారణ చేసినా కూడా ఈ మూడు బృందాలు కలిసే యొక్క విచారణ చేపడతారు. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు ఒక సిబిఐకి అప్పచెప్పినా కూడా ఎందుకంటే సిబిఐ సెంట్రల్ నుంచి చేస్తే ఇక రాష్ట్రంలో జరిగినటువంటి అంశాలు కూడా ఇక్కడ అధికారులకి స్పష్టత ఉండాలి. కాబట్టి రాష్ట్ర అధికారులు కూడా ఈ యొక్క దర్యాప్తు బృందంలో ఉండాలనే నేపథ్యంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక సిబిఐకే కాకుండా ఒక ముగ్గురు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్క సంస్థకు అప్పచెప్పడానికి ఇది ఒక మతానికి సంబంధించినటువంటి అంశం, ఒక మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక సంస్థకు అప్పచెప్పితే ఎక్కడన్నా తప్పుదో పట్టే అవకాశం ఉంది. కాబట్టి మూడు బృందాలు ఈ ముగ్గురు ఎవరైతే సిబిఐ కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరొక బృందం కావచ్చు, ఈ ముగ్గురు కలిసి ఒక స్పష్టమైన విచారణ చేసి ఆ తర్వాత దీన్ని సమర్పించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కోర్టు ఆదేశించింది. అయితే ఎందుకంటే దీన్ని పొడిగించకుండా వీలైనంత త్వరగా అన్ని పూర్తి స్థాయిలో కూడా 1 నుంచి 2 నెలల లోపే ఈ యొక్క విచారణ చేపట్టాలని కూడా కోర్టు సూచించినట్టుగా తెలుస్తాం. ఇంకా అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రేపు అధికారులని ఎవరైతే నియమించిన తర్వాత అటు సెంట్రల్ నుంచి కావచ్చు, ఇటు ఏపీ నుంచి కావచ్చు, అధికారులను నియమించిన తర్వాత ఒక
ఎన్ని రోజుల్లో ఈ యొక్క కేసుని సాల్వ్ చేస్తారు, ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేస్తారు, ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, కల్తీ జరిగిందా లేదా అంశాన్ని ఎంత నిర్ధారణ అనేది ఎప్పటి వరకు చేస్తారనేది మాత్రం అధికారులు నియమించిన తర్వాత ఒక అధికారికంగా కూడా ప్రభుత్వాలు ఈ అంశంపై ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కనబడతా ఉంది స్వప్న. అయితే ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఈ 5గురు సభ్యులు ఎవరెవరు అనేది ఒక క్లారిటీ సిట్ బృందాన్ని అలాగే ఈ బృందాన్ని స్వతంత్ర బృందాన్ని ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించి నివేదికను అయితే ఇవ్వనున్నారు అని తెలుస్తుంది. మరి ఈ దర్యాప్తుకి ఎప్పుడు చేస్తారు, కేంద్రానికి ఈ నివేదిక ఎప్పుడు ఇవ్వనున్నారు? ఇప్పుడు కల్తీ జరిగిన అంశాన్ని పూర్తిగా కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్ ద్వారా కూడా సీఎం చంద్రబాబు దీనిపై ఒక స్పష్టత ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి నివేదిక అనేది కేంద్రానికి, ఎందుకంటే మరి ఈ నెల 7వ తారీఖు కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళడమే కాకుండా ప్రధాని అదేవిధంగా అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది 7వ తారీఖు. ఆయన షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ నివేదిక అనేది స్వయాన చంద్రబాబు 7వ తారీఖు వెళ్ళిన తర్వాత కేంద్రానికి సమర్పించి దీనిపై కూడా చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఒకవేళ కేంద్రము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు చర్చించుకున్న తర్వాత అధికారులు, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి అధికారులను కూడా ఆచితూచి వాళ్ళంతా కూడా ఈ యొక్క బృందాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి అధికారులు ఎవరు ఉండాలనే అంశం కూడా చర్చించుకునే అవకాశం కనపడతా ఉంది. రాష్ట్రం నుంచి కావచ్చు, కేంద్ర సిబిఐ నుంచి కావచ్చు, అధికారులను ఎవరు నియమిస్తారనేది కూడా ఒక స్పష్టత అనేది ఇరు ప్రభుత్వాలు, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఒక చర్చకు వచ్చిన తర్వాత అధికారులు నియమించే అవకాశం ఉంది. కాబట్టి నివేదిక మాత్రం ఈ 2 రోజుల్లోనే ఇప్పుడు 7వ తారీఖు లోపు ఈ యొక్క నివేదికను మాత్రం కేంద్రానికి అందజేసే అవకాశం ఉంది. మరి 7వ తారీఖు చంద్రబాబు షెడ్యూల్ ఢిల్లీ వెళ్ళనున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు వెళ్ళిన తర్వాత ఈ అంశంపై ఒక కొలిక్కొచ్చి అధికారులను కూడా నియమించే అవకాశం అయితే కనబడతా ఉంది స్వప్న. అయితే సాంబశివరావు, గత విచారణ మనం ఒకసారి చూసుకున్నట్లయితే లడ్డూకు సంబంధించి ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి తెర మీదకి తీసుకొచ్చారు, సరే బాగానే ఉంది. కాకపోతే లడ్డూకు సంబంధించి శాంపిల్స్ని ల్యాబ్కి పంపించారా, ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితులు చూస్తున్నాం. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తంగా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంతో కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఒక ఆరోపణ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరి దగ్గర అయినా కూడా అది ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, పరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలోనే కాకుండా ఎక్కడ దేశం నుంచి కూడా నలుమూల నుంచి కూడా తిరుమలకి ఎంతమంది భక్తులు వస్తారు రోజు అనేది అందరికి తెలిసిన అంశమే. అటువంటి అంశం కాబట్టి ఎందుకంటే ఈ అంశాన్ని ఎప్పటి నుంచో వాళ్ళు పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లకు పంపించిన తర్వాతే సీఎం చంద్రబాబు యొక్క ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక తిరుమల దేవస్థానం అనేది ఎంతో పవిత్రమైంది. ఆ దేవుడి మీద మనం ఇటువంటి ఆరోపణలు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో వాస్తవాలు లేకుండా ఆరోపణలు చేయమని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సంబంధించి పూర్తి ల్యాబ్ రిపోర్ట్లు, నెయ్యికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాతే ఈ యొక్క ప్రస్తావన సీఎం చంద్రబాబు ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా చంద్రబాబు స్వయాన చెప్పారు. మరి ఇప్పటికే ఎందుకంటే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలను త్వరలోనే బయట పెడతాము, ఎక్కడ పెట్టాలో అక్కడ ఈ ఆధారాలతో ముందుకు వస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు, ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నటులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలపై నిన్న వారాహి సభ పెట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆ తిరుమలలో జరిగినటువంటి అంశాలపై ప్రస్తావించడం మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఈ యొక్క అన్ని అంశాలతో అయితే ప్రభుత్వం ముందుకు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఎందుకంటే దీనికి మరి కల్తీ నెయ్యి అనేది ఒక ఆరోపణ లేకపోతే వాస్తవం అనేది మాత్రం ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దీన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని ఈ దర్యాప్తు అయితే ముందుకు కొనసాగించే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆధారాలతో ముందుకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.